హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్మై బ్లాగ్స్. నా ప్రీవియస్ ప్రెగ్నెన్సీ వీడియోస్ అన్నీ చాలామందికి కనెక్ట్ అయిందనమాట. నన్ను బ్లెస్ చేశారు, పాపని బ్లెస్ చేశారు. చాలా గ్రేట్ఫుల్ అండి మీ అందరి మెసేజెస్కి. థ్యాంక్ యూ సో మచ్. అందులో నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాను అని ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను అనమాట. కొంతమంది అడిగారనమాట, మీరు ఎలా కట్టారో కొంచెం చెప్పగలరా అని చెప్పి. సో అదైతే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్యూర్లీ నాకు తెలిసినంత వరకు అయితే నేను అట్లానే పాటించి కట్టానండి. ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే ప్లీజ్ డూ కరెక్ట్ మీ. సో కామెంట్ సెక్షన్లో అయితే మీరు ఏమన్నా ఉంటే నాకు ఖచ్చితంగా అయితే చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేసేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ముడుపు అనేది మన సాంప్రదాయాలలో ఏ దేవతామూర్తికి సంబంధించిందైనా ముడుపు అనేది కట్టుకొని రావడం, ఆ తర్వాత మన సంకల్పం నెరవేరిన తర్వాత ఆ దేవతామూర్తికి సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి ఆ కోరిక తీరిన తర్వాత వాళ్ళకి కృతజ్ఞతాభావంగా ఆ ముడుపుని వాళ్ళకైతే సమర్పించడం అనేది మన పద్ధతిలో ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది అన్నమాట. అయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ముడుపు అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎంతోమంది ఎక్కువగా కట్టే ముడుపు కూడా వెంకటేశ్వర స్వామికి అని చెప్పొచ్చు. వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అంటాం కాబట్టి చాలామంది కాసులతో ముడుపు కడుతూ ఉంటారు. ఒక తెల్లని వస్త్రం తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరబెట్టి ఆ తర్వాత కొంచెం కుంకుమ, పసుపు, గంధం, ఒక తులసి ఆకు, కొంతమంది పచ్చకర్పూరం వేస్తూ ఉంటారు స్వామివారికి ఇష్టం కాబట్టి. ఆ తర్వాత అందులో 11 కాసులు అంటే 11 కాయిన్స్ కానీ, కొంతమంది రాగి కావచ్చు, కొంతమంది వెండి కావచ్చు, కొంతమంది బంగారం వేసే వాళ్ళు కూడా ఉంటారు. మనం కాసు అనగానే డబ్బులు భావిస్తూ ఉంటాం కాబట్టి 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 57, 108, 501 ఇలా చేర్చి పెట్టి ముడుపు అయితే కడుతూ ఉంటారనమాట. ఆ వర్క్ అయితే నేను ఒక మంచి రోజైతే చూసుకొని శనివారం నాడు 1116లతో అయితే ముడుపు కట్టానమాట. నా కోరిక నెరవేరితే 7 కొండలు నడిచొస్తానని అయితే మొక్కుకున్నాను. నేనైతే సంతానం కలగాలి అని ముడుపు కట్టానమాట. ఆ కోరిక నెరవేరితే నా బిడ్డ పుట్టు వెంట్రుకలు అక్కడే ఇస్తానని మొక్కుకున్నాను. ముడుపు ఎందుకు కడతామంటే మన సంకల్పం పైన మనం కట్టుబడి ఉండడం అనమాట. కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది చదువు కోసం, ఇల్లు కోసం, సంతానం కావాలి అని అలా అయితే ముడుపు కడుతూ ఉంటారు. కానీ ఒక్కటండి, మనకెప్పుడు ఏది జరగాలో అనేది ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి మనం కోరుకున్న కోరికని ఇంకా సమయం ఉంది, లేదా మనం కోరుకున్నది ఈ రూపంలో కాదు ఇంకో రూపంలో తీరుస్తాడాయన, లేదా మనం కోరుకున్నది సరికాదు అని అనిపిస్తే మరొక రూపంలో మనకి మంచి చేస్తూ ఉంటాడనమాట. ఆ దేవుడి పైన నమ్మకం అయితే ఉంచండి. అండ్ ఇలా కట్టిన వారి కోరికలు ఎంతో మందివి అయితే తీరాయి, అందులో నాది కూడా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేసేయండి. నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే.